గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వృంద వింధ్య హిమాచల యమునా గంగ ఉజ్జల జలధిత రంగ ముఖ్యంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విజయేందర్ గారికి, జగదీష్ అన్న గారికి, అలాగే అమ్మగారికి, అలాగే పిల్లలందరూ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ 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 హే జై హింద్. జాతీయ జెండాన్ని ఎగరవేయాల్సిందిగా జిల్లా శేఖరాన్ని కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు అదే సార్ అదే 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 అబ్బా జంక్షన్లు పడుతున్నాయి రమేష్ అనకరాని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా విద్యార్థులు కానివ్వండి, అలాగే పార్టీ క్యాడర్ కానీ అందరికి కూడా నమస్కారాలు. 12 గంటలకు స్వాతంత్రం మనకి ఏర్పడింది. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసుకొని స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది పోరాడి ఆ పోరాట ఫలితంగా ఈరోజు స్వేచ్ఛగా భారతదేశంలో మనం బతకగలుగుతున్నాం. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, అలాగే అల్లూరి సీతారామరాజు కానివ్వండి, గాంధీ గారు కానివ్వండి, ఎంతోమంది తెల్లవారు దొరల తాలూకా దౌర్జన్యాలకి, మారణకాండాలకి చాలా మంది బలైపోయారు. మరి ఈరోజు స్వాతంత్రం వచ్చింది, మన స్వేచ్ఛావాయులు హ్యాపీగా మనం పీల్చుకొని బతుకుతున్నాం అంటే ప్రజాస్వామ్య దేశం ఇది భారతదేశం. ఎక్కడా లేనంత విధంగా ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ప్రతి మానవుడికి కూడా హక్కులు ఇచ్చారు, ప్రజాస్వామ్యంలో పోరాడడానికి రైట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి స్వాతంత్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి హక్కులు. మరి మన జిల్లాలో చూసుకుంటే పుల్లి సీతారామరాజు కానివ్వండి, సర్దార్ గౌతులచ్చాన్ గారిని కానివ్వండి, చౌదరి సత్యనారాయణ గారిని కానివ్వండి, ఇంకా అలాగే ఎంతోమంది మనకు తెలియని పెద్దలందరూ కూడా, లోకలాప లక్ష్మణదాస్ కానివ్వండి. ఈ జిల్లాలో నాకు తెలిసి 1982 నుంచి 95 ఈ రోజు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహనీయులకి గవర్నమెంట్ ద్వారా ఈవేళ చాలా వరకు అందరికి కూడా పెన్షన్స్ అందుతున్నాయి, గౌరవిస్తున్నారు. స్వాతంత్రం రోజు వాళ్ళని తలుచుకొని వాళ్ళందరికీ గౌరవప్రదమైనటువంటి గవర్నమెంట్ వాళ్ళకి గౌరవిస్తుంది. మరి ఈరోజు భారతదేశంలో మనందరం కూడా భిన్నత్వంలో ఏకత్వం మంది, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని మతాల వారు కానీ అందరం కూడా బాయి అనుకుని భారతదేశంలో వెళ్తున్నాం. మరి ఈ 15 సంవత్సరాలు ఆయన చూసుకుంటే మరి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, మరి గతంలో ఉన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి, ప్రజాస్వామ్యం దేశంలో అందరూ కూడా స్వేచ్ఛావాయువులతో హ్యాపీగా ఉండాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఈ కొంతమంది గతంలో చూసుకుంటే రౌడీజం పెంచి పోషించారు. రౌడీజం అన్నటువంటి లేకుండా చేయాలని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్ష. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా మారక ద్రవ్యాలు మానుకొని
ప్రజాస్వామ్యం మనం ఈవేళ అందరం కూడా స్వేచ్ఛావాయులు పీల్చుకొని బతుకుతున్నామంటే వాళ్ళు ప్రతిరోజు కూడా మన పెద్దవాళ్ళని వాళ్ళు క్రీస్తు చేస్తున్న కూడా మనం తలంచుకొని మన జీవనం సాగించాలని, భారతదేశం ఇంకా అత్యున్నత స్థాయిలో ఉండాలని, రానున్న 5-10 సంవత్సరాల్లో ఈ దేశంలోనే, ఈ ప్రపంచంలోనే భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా పెరుగుతుందని, ఉత్తేజంగా ఉంటుందని మీ అందరికీ నేను మనవి చేస్తూ, మరి మీరందరూ ఈ జెండా పండుగలో మీరందరూ పాల్గొన్నందుకు పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎప్పుడు కూడా భారతదేశ త్రంగ పతాకాన్ని మనం ఎప్పుడు కూడా నమస్కారం చేసుకొని, మన భారతదేశం మన దేశం, మన భారతదేశం మన గౌరవం, భారతదేశంలో పుట్టేవాడందరూ గర్వంగా ఉండాలని, గర్వంతో బతకాలని, అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని మీ అందరికీ మనసా వాచ కర్మాన్ని కోరుకుంటూ నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర నేను సెలవు. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రోజున మనది భారతదేశంలో వాడవాడల ప్రతి చోట కూడా మరి స్వాతంత్ర దినోత్సవ వేడుక ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. దీనికి కారణం మరి 1947కు ముందు మన భారతదేశం ఆంగ్లేయులు అంటే ఇంగ్లీష్ వారు, బ్రిటిష్ వాళ్ళు పాలనలో ఉండేది. వాళ్ళ పాలనలో మనం బానిస బతుకులు పడేవాళ్ళు, అనుభవించేవాళ్ళు. దానికి తట్టుకోలేక మరి ఆనాటి ఎందరో మహానుభావులు, మరి మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మరి చంద్రశేఖర్ ఆజాద్, మరి అల్లూరి సీతారామరాజు, బాలగంగాధర్ తిలక్, రాణి లక్ష్మీబాయి లాంటి ఎందరో మహానుభావులు, అలాగే మన జిల్లాలో ఉన్న పుల్లెల్లి సీతారామయ్య గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, కావల నారాయణ గారు, మరి ఇంకా చౌదరి సత్యనారాయణ గారు, ఇటువంటి వాళ్ళు ఎందరో మహానుభావులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలుకి వెళ్ళి మరి మనకి స్వాతంత్రాన్ని తీసుకురావడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారు. ఆ కృషి ఫలితమే, వాళ్ళ పోరాట ఫలితమే 1947 ఆగస్టు 15వ తారీఖున మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి మనం స్వేచ్ఛా గాలులు పీల్చుకుంటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం అన్నాం. మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. మన భారతదేశంలో ఎన్నో మతాల వారు ఉన్నారు, ఎన్నో కులాల వారు ఉన్నారు. అందరూ కూడా ఐకమత్యంతో మరి ఈనాడు జీవనం కలుపుతున్నాం. అందరూ కలిసిమెలిసిగా అందరం ఒకటేని కలుపుతున్నాం. కాబట్టి ఈనాడు మరి ఇటువంటి పండుగ వాతావరణంలో ఈ మా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. అందరికీ 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్ దేశ ప్రజలకి, శ్రీకాకుళం పట్టణ ప్రజలకి అందరూ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగాలు ఈరోజు మనం ఎంతో ఆనందదాయకంగా మనం ఈరోజు భారతదేశంలో ఆనందంగా గడుపుతున్నాం. అదే మిగతా దేశాలు, ప్రపంచంలో మిగతా దేశాలను బట్టి చూస్తే ఈరోజు వాళ్ళు యుద్ధాలు, ఈ మారణ హోమాలు, తర్వాత ఈ కక్ష, ఇవి కులమత భేదాలన్నీ చేసుకుంటూ తగులు పడుతూ రోజు మనం టీవీ న్యూస్లో చూస్తున్నాం. వాళ్ళందరూ పోలిస్తే మన భారతదేశ ప్రజలు మనం ఎంతో అదృష్టవంతులుగా భావిస్తూ ఉంటున్నాం, బాగా ఉంటున్నాం. దీనికి కారణం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వారికి కూడా ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మొదలు రమేష్ గారిని కూడా ఈ సందర్భంగా